అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అనే దానిలో మనము 4th పాయింట్ మనం చూసుకుంటున్నాము. ఫస్ట్ 3 పాయింట్స్ గుర్తున్నాయా? వాట్ ఈజ్ ఫస్ట్ పాయింట్? మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్. సెకండ్ పాయింట్ preoccupied by God. Third point, partake of divine nature. Okay, so ఇప్పుడు 4th point వచ్చేసి being the fruit of the spirit. Being the fruit of the spirit. సో దానికి రిఫరెన్స్ మనందరికీ తెలుసు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఏంటి చెప్పండి? What is the fruit of the spirit? English మీరు చెప్పండి. ఓకే, గుడ్. సో అది మనకి ఎక్కడ ఉంటుంది? గలేషియన్స్ 5:22. వెరీ గుడ్. సో అక్కడ మనం చూస్తే ఆత్మఫలము ఏంటి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇటు వాటికి విరోధమైన నియమేమీ లేదు. అయితే ఆత్మఫలం ఏమనగా, స్టార్టింగ్ నుంచి వెళ్ళండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో లాంగ్ యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్, రైట్? Galatians 5:22. Where is your Bible? How can you come without Bible? All right. సో వీటికి విరోధమైన నియమం ఏదీ లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో ఆత్మఫలము అనేది, మనం ఆత్మఫలాలు ఫలిస్తూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ ఇన్ స్పిరిట్. దేవుని ఆత్మతో మనము నింపబడిన వారము అని అర్థమవుతుంది. దేవుని ఆత్మ లేని వారు ఆత్మఫలము ఫలించలేరు. ఓకే, మన ఫలము అనేది దానిలో ఉన్న లక్షణాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లానే మనం చూసినట్లయితే జాన్లో మనకి కనిపిస్తుంది, చూడండి. John 15:2లో మనం చూడొచ్చు. మొదటి నుంచి ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నేనును నిలిచియుందెను. తీగే ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలా మీరును ఫలింపరు. సో ఎలాగ ఫలిస్తాము? ఆత్మఫలము ఫలించాలి. అయితే ఆత్మఫలము ఎలా ఫలిస్తాము అంటే ద్రాక్షవల్లిలో నిలిచియుంటే కానీ మనంతట మనము ఫలించలేము. ఆయన యందు నిలిచియుంటేనే కానీ మీరు ఫలింపరు. సో మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి లేనప్పుడు ఆత్మఫలము ఫలించడము అనేది అది కుదరదు. మొన్న చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాము? ఆ కోడి తన యొక్క గుడ్లను పొదుగుతూ ఉన్నప్పుడు, ఎక్కువ గుడ్లు ఉన్నప్పుడు కొన్ని గుడ్లు ఏమవుతాయి అంటే ఆ రెక్కల కింద వామ్నెస్లో నుంచి బయటికి కొంచెం వచ్చేస్తే అవి ఏమవుతాయి అంటే పాడైపోతాయి.
అలానే దేవుని యందు మనము నిలిచి ఉండాలి, ఆయనలో మనము ఉండాలి, ఆయన స్వభావము మనము కలిగి ఉండాలి. అదే కదా, టేక్ పార్ట్ ఇన్ హిస్ డివైన్ నేచర్. ఆయన స్వభావము మనము కలిగి ఉండాలి, ఆయనతో మనము సహవాసము చేయాలి, ఆయనలో మనము ఉండాలి, ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి, ఆయన మాటకు విధేయత మనము చూపించాలి, ఆయనకు లోబడకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయనకు సమర్పించుకోకుండా, ఆయన చిత్తానికి మనము తల వంచకుండా మనము ఆయనలో నిలిచి ఉండడము అనేది అసాధ్యము. లోకములో మనము నిలిచి ఉంటే ఆయనలో మనము నిలిచి ఉండగలుగుతామా? నిలిచి ఉండలేము కదా. లోకములో ఉంటే ఆయనలో ఉండలేము, ఆయనలో ఉంటే లోకములో ఉండలేము. సో మనము లోకము కావాలి, ఆయన కావాలి అని మనము వర్కౌట్ చేస్తూ ఉన్నంతసేపు, అందుకే దేవుడు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే సత్యము. ఓకే, ఆయనలో ఉన్నటువంటి ఆ సత్యమును కనుగొనాలి. ఆ ట్రూత్ ఏంటి అంటే, లోకము మనది కాదు, మనము క్రీస్తు వారము, మనము లోకములో నిలిచి ఉండకూడదు, మనము క్రీస్తునందు నిలిచి ఉండాలి. ఈ అవగాహన మనలోనికి రావడమే ఆత్మీయత, అదే భక్తి. ఈ అవగాహన లేకుండా మనం ఎంత కాలము భక్తి చేస్తూ ఉన్నా మనం ఎలా ఉంటామంటే, సగము లోకంలో ఉంటాము, సగము దేవునిలో ఉండడానికి ప్రయత్నము చేస్తాము. సో ఈ రెండిటి మధ్యలో మనము తడబడుతూ ఉన్నంతసేపు, ఈ రెండిటి మధ్యలో మనము నడవాలి అని ప్రయత్నం చేస్తున్నంతసేపు మనము ఆత్మఫలము ఫలించేవారుగా మనము ఉండము. దేవుని ఆత్మ మనలో నివసించి ఉండడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో ఆయనలో మనము నిలిచి ఉండడం, ఆయనలోనికి రావడము వెళ్ళడము అంటున్నారా, నిలిచి ఉండడము అంటున్నారా? నిలిచి ఉండడము అనే దానికి టోటల్లీ ఆ మీనింగే మారిపోతుంది. కాన్స్టెంట్గా ఉండడము, కంటిన్యూస్గా ఉండడము, ఆయనలో నిలవడము, తొట్టుపడము కాదు, పడిపోవడము లేవడము కాదు. ఆయనలో మనము నిలిచి ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆత్మఫలము ఫలించడానికి మనము ఛాన్స్ ఇస్తాం. మన గ్రేసక్క దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు. సో గ్రేసక్క ఇక్కడికి వచ్చి నేను మొక్కలన్నీ పెట్టడము అవి చూసిన తర్వాత అక్క కూడా ఇక్కడ నుంచి కొన్ని మొక్కలు పట్టుకెళ్ళింది, అవన్నీ పెడతా ఉంది, వాళ్ళ చేత పెట్టిస్తూ ఉంది. మీరు ఎలా పెడుతున్నారో వాళ్ళు కూడా అట్లా మొక్కలు పెడతా ఉన్నారు, కొన్ని గింజలు వేస్తూ ఉన్నారు. సో వీళ్ళు మొక్క ఇక్కడ నుంచి కొన్ని కొమ్మలు తీసుకెళ్ళి నాటారు కదా. నాటిన తర్వాత ఆ కొమ్మ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఈ యొక్క స్టెమ్కి రూట్స్ వచ్చినాయా లేదా అని డిగ్ చేసి ఆ స్టెమ్ని బయటికి లాగి చూసి, అరే ఇంకా రాలేదురా అని మళ్ళీ పెట్టేవాళ్ళంట. మళ్ళీ ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని డిగ్ చేసి మళ్ళీ పైకి లాగి మళ్ళీ దాన్ని చూసి, ఇలా ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తున్నారంట, అది బయటికి తీయటం, మళ్ళీ తవ్వడం, మళ్ళీ పెట్టడము. సో దానిని రూట్ చేసుకోవడానికి, రూట్స్ ఫామ్ అవ్వడానికి వీళ్ళు ఏమి ఇవ్వలేకపోతూ ఉన్నారు, ఛాన్స్ అనేది ఇవ్వలేకపోతూ ఉన్నారనమాట. అట్లా ఉంది. మనము కొంచెం రూట్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, దేవునిలో మనము నిలబడగలుగుతూ ఉన్నాము అనేటప్పటికీ లోకములో నుంచి మనకి ఏదో ఒక టెంప్టేషన్ వచ్చేస్తుంది. అది మనకి నిత్య అవసరంగా కనిపించవచ్చు, అది లేకుండా మనం ఉండలేమేమో అనిపించవచ్చు. అరే ఇది నా పిల్లలకి సంబంధించింది కదా అనిపించవచ్చు, లేకపోతే ఇది నా ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా అనిపించవచ్చు, ఇది నా ఫ్యూచర్ కదా అనిపించవచ్చు. ఇలా రకరకాలైనటువంటివి మన ముందు వచ్చి అలా నిలబడినప్పుడు మనము అరే అని మళ్ళీ ఏం చేస్తూ ఉన్నామంటే దేవునిలో రూట్ పాతుకుంటున్నటువంటి మన లైఫ్ని పీకేసి మళ్ళీ వెంటనే మళ్ళీ ఎక్కడికి వస్తున్నాము, లోకములోనికి వచ్చేస్తూ ఉన్నాము. లంచం ఇవ్వాల్సిన దగ్గర లంచం ఇచ్చేయటం, మోసం చేయాల్సిన దగ్గర మోసం చేసేయటం, అబద్ధాలు ఆడాల్సిన దగ్గర అబద్ధాలు ఆడేయటం, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకునే దగ్గర ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకోవడం, ఇట్లా రకరకాలైనటువంటి వాటి కొరకు మనం ఏం చేస్తున్నామంటే దేవునిలో నుండి లోకంలోనికి అలాగా మూవ్ అయిపోతూ ఉంటాం.
ఇక్కడ మూవ్ అవుతూ ఉంటే మళ్ళీ లోకంలో పాతుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే దేవుని వాక్యము మనం వింటాము, దేవుని బిడ్డల చేత మనము హెచ్చరించబడుతూ ఉంటాము. అప్పుడు ఏం చేస్తామంటే అరే అనవసరంగా మిస్టేక్ చేశాను, నో 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 ఇట్స్ అ ఫూలిష్ థింగ్, ఇప్పుడు నేను ఇంకెప్పుడు కూడా ఈ లోకంలోనికి రాను, ఈ చిన్న చిన్న వాటి కొరకు నేను మరలా ఈ లోకాన్ని ఎంచుకోను అని అక్కడ పీక్కొని మళ్ళీ వచ్చి దేవునిలో నీవు నిలబడతావు. దేవునిలో నిలబడిన తర్వాత ఉద్యోగం కోసం ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి నీవు మళ్ళీ తిరిగి అక్కడ నుంచి పీక్కొని వచ్చి దేవునిలో నాటబడిన తర్వాత వివాహ సందర్భం వస్తుంది. వివాహ సందర్భం వచ్చినప్పుడు అక్కడేమవుతుందంటే నీ యొక్క కులము, లేకపోతే నీ గోత్రము, లేకపోతే శరీర సంబంధమైన ఏమంటారు డౌరీ కట్నము కానీ, లేకపోతే ఇలా వేటి కొరుకో మళ్ళీ ఆశ పుడుతుంది. ఆశ పుట్టి అరే దేవునిలో ఇవన్నీ వద్దు కదా, కట్నం తీసుకోకూడదు కదా, లేకపోతే ఉద్యోగము ఇవన్నీ చూసుకోవటం కాదు కదా, ఆత్మీయత చూడాలి కదా, ముందు స్పిరిచువల్గా ఉండాలి కదా, ఈ అమ్మాయి మారు మనసు పొందినదై ఉండాలి కదా, దేవునితో సహవాసము కలిగిన అబ్బాయి అమ్మాయి అయి ఉండాలి కదా, పర్లేదులే నేను వివాహం చేసుకున్నాక అప్పుడు ఆ వ్యక్తిని మార్చుకోవచ్చులే అని చెప్పి మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం మళ్ళీ పాతుకుంటున్న వ్యక్తివి వివాహ సందర్భము వచ్చే టయానికి ఒక 5 years మరి ఒక 4 years ఈ గ్యాప్లో నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కట్నం కోసమో, లేకపోతే ఒక కులము కోసమో, లేకపోతే ఒక ఏమంటారు శరీర సంబంధమైన బెనిఫిట్స్ కోసమో ఇటు నుంచి మళ్ళీ ఇటు వస్తావు. మళ్ళీ కొద్ది దినాల తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతావు. ఆ రక్షణ లేని అబ్బాయినో అమ్మాయినో చేసుకున్న తర్వాత, నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన తర్వాత, నీతో సహకరించిన తర్వాత, నీతో మందిరానికి రాకుండా మానేసిన తర్వాత, ఇంట్లో గొడవలు ప్రారంభమైన తర్వాత ఆ తలనొప్పి తట్టుకోలేక అరే మళ్ళీ బుద్ధిహీనమైన పని చేశాను అని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తావు. అసలు పీకి పెట్టే ప్రాసెస్లో ఇది ఎప్పుడు ఫలము ఫలించగలదా? ఆత్మఫలము ఫలించే ఛాన్స్ మనం ఇవ్వలేకపోతూ ఉన్నాము. అర్థమవుతుందా? దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఆత్మీయత కావాలి అనుకున్న వారము కదా మనందరం ఇక్కడ ఉన్నాము అంటే. ఆత్మీయత అక్కర్లేదు అనుకుంటే ఆత్మీయతలో మనము దేవుని బిడల దగ్గర మనం ఉండము. లేదా ఇలా మార్నింగ్ జూమ్లోనో, ఈ ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో నువ్వు వాక్యము వినవు. నువ్వు వింటూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు ఎంతో కొంత దేవునిలో నిలవాలి, దేవునిలో ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆ స్పిరిచువల్ ఫ్రూట్ అనేది నాలో రావాలి అనే ఆశతోనే నీవు దేవుని వాక్యము వింటూ ఉన్నావు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. అయితే సాతానుడు మనలో పుట్టించే ఈ గలిబిలిని బట్టి, ఈ యొక్క శోధనలను బట్టి, శోధన ఎప్పుడు దేవుని నుండి మాత్రము రాదండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించరు. శోధన ఎప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? అపవాది దగ్గర నుండి వస్తుంది. ఈ అపవాది దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి ఈ శోధనను మనము దేవుని యొక్క అగ్ని బాణముల చేత వాటిని మనం ఏం చేయాలి? ఓడగొట్టాలి. అలాగా ఉండవలసినటువంటి మనము బలహీనమైపోతూ ఇంకా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడ ఒక జంపు. చిన్నపిల్లలకి మనం ఆటలు నేర్పిస్తాం, ఏంటది? ఫ్రాగ్ జంప్ అనమాట. ఆ ఫ్రాగ్ జంప్ లాగా గెంతుకుంటూ లోకంలోనికి పోవా, మళ్ళీ ఇటు వచ్చి ఆత్మీయతలోనికి రాను. సో ఇలాగా మన లైఫ్ అయిపోతూ ఉండడాన్ని బట్టి ఆత్మఫలము ఫలించకుండా మనం ఉంటూ ఉన్నాము. ఆత్మఫలము ఫలించాలి అంటే అందులో ఉన్న ఆ 9 ఆ క్వాలిటీస్ లేకపోతే ఆ యాట్రిబ్యూట్స్ మనలోనికి రావాలి అంటే, ఆ గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్. వాటి మీద మనం ఏం చేయాలి? పని చేయాలి, సాధకము చేయాలి. క్రీస్తులో నిలిచి ఉండడానికి మనము వర్కౌట్ చేస్తే అందులో మనం ఏమవుతామంటే నిలిచి ఉన్నట్లయితే ఫలము ఫలిస్తాము. నిలిచి లేనప్పుడు ఆ ఫలము రాదు. ఆ లక్షణాలు ఏవో కొద్దిగా కనిపిస్తున్నట్లు ఉంటాయి, కానీ ఆ లక్షణాలు పరిపక్వతలోనికి రావు, అవి రైపెన్ అవ్వవు. అవి వాటి యొక్క ఫలము, ఆ మాధుర్యమును మనము అనుభవించే ఛాన్స్ మనం ఇవ్వడం లేదు. దట్స్ వై యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇన్ క్రైస్ట్.
క్రీస్తులో నీకు ఆ యొక్క స్వీట్నెస్ అనేది నీకు ఎందుకు రావడం లేదు అంటే ఆ దేవునిలోకి వస్తే ఇంతే అని అనుకుంటున్నావు. ఒక ఎగ్జాంపుల్కి ఒక పచ్చి జాంకాయ కోసుకొని తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఓ మా డాడీ ఎంత తీసుకొచ్చి నువ్వు ఎప్పుడు జాంకాయ తినలేదు, ఒక జామ చెట్టు వేశారు. ఆ జామ చెట్టు వేసిన తర్వాత ఆ కాయ పింద పడగానే ఆ కాయ తీసుకొని తింటా ఉన్నావు. చిచ్చి ఏంటి మా డాడీ ఇలాంటి కాయ తెచ్చాడు అంటావు. అప్పుడు మీ డాడీ చూసి, అరే ఏంట్రా ఒక 10 కాయల వరకు వచ్చినాయి, లేవు ఏమైనాయి? ఒక కాయ తీసాం డాడీ, అది తిన్నాము, నువ్వు చాలా బాగుంటాయి అన్నావు, కానీ అది చాలా వగరగా ఏంటో గట్టిగా అస్సలు బాగాలేదు, టేస్టే లేదు డాడీ. సరే ఒకటి బాగాలేదని ఇంకొకటి కోసాము, ఇంకొకటి కోస్తే అది కూడా అలానే ఉంది. నాకు ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. మా డాడీ మస్క్ మెలన్ లాంటిది ఒకటి సీడ్ తీసుకొచ్చి ఇంట్లో అది పాతారు. పాతినప్పుడు చక్కగా క్రీపర్ బాగా పాకింది, మంచిగా కాయలు వచ్చినాయి. ఆల్మోస్ట్ అది పండిపోయినట్లు అయిపోయింది అనిపించింది, పెద్ద కాయ. నేనేం చేశానంటే వెళ్ళి ఆ కాయను కోసా. ఆ కాయను కోసి చక్కగా ఫ్రూట్స్ ఎప్పుడు ఇంట్లో నేనే కట్ చేసి ఇస్తూ ఉంటా. ఆ కాయ కోసి చక్కగా పీల్ చేసి ముక్కలు కోసి డాడీకి తీసుకెళ్ళి ఇచ్చాను. తీసుకెళ్ళిస్తే అది చేదుగా ఉంది. అప్పుడు మా డాడీ అన్నారు, ఇది రైపెన్ అవ్వకుండా ఎందుకు కోసావు? ఇది ఇంకా తయారు అవ్వలేదు, ఇది తయారైతే ఆ చేదుతనము అది పోతుంది, ఆ కొంచెం బిట్టర్గా ఉన్న టేస్ట్ పోతుంది అని. లేదు అసలు కాయే మంచిది కాదు అంట నేను. నెక్స్ట్ కాయ పండే వరకు చూసి దాన్ని కోస్తే అది స్వీట్గానే ఉంది. అంటే దాన్ని పరిపక్వతలోనికి రాకుండా దానిని టేస్ట్ చేసినప్పుడు ఆ రియల్ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది, ఆ స్వీట్నెస్ అనేది ఆ ఫ్రూట్లో మనము టేస్ట్ చేయలేము, అది మిస్ అవుతుంది. అలానే ఆత్మీయతలో కూడా మనం ఏం చేయాలి అంటే ఆ గోవాని, ఆ జాంకాయ ఎట్లా అది రైపెన్ అయినప్పుడు, అది ప్రాపర్గా అది రెడీ అయినప్పుడు దాన్ని తిన్నప్పుడు ఆ స్వీట్నెస్ ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజున మనం అందరము ఏం చేస్తూ ఉంటామో తెలుసా? ఏం చేస్తామంటే ఆ పచ్చి కాయలను తీసుకొని అవి తిని ఈ దేవునిలో ఏమీ లేదు, దేవునిలో ఏ మాధుర్యం లేదు, దేవునిలో ఏ స్వీట్నెస్ లేదు, దేవుడు అంటే వగరొగరుగా ఉన్నాడు, బిట్టర్గా ఉన్నాడు. నో, గాడ్ ఈజ్ నాట్ స్వీట్. ఆయనలో ఏమీ లేదు అనుకొని మనం ఏం చేస్తామంటే మరలా లోకం వైపు తిరుగుతాము. అలా ఉండకూడదు. ఆ పరిపక్వతలోనికి వచ్చే వరకు కాన్స్టెంట్గా మనం ఉండడము మనం అలవాటు చేసుకోవాలా. ఇది చెప్తుంటే ఇంకొకటి గుర్తొస్తుంది. డాడీ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మన ప్రాంతంలో కోకోనట్స్ లేని ప్రాంతంలో వెళ్ళి ఆ ఫాదర్ ఎప్పుడో అలా తండ్రి కేరళ వైపు ఎటో వెళ్ళి కోకోనట్ తీసుకొచ్చి ఆ కోకోనట్ని బాగుంది అని చెప్పేసేసి కొన్ని కోకోనట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో తీసుకొస్తే మా డాడీ ఊరు నుంచి వచ్చారు కదా అన్నీ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు ఏ కాయలు తీసుకొచ్చిన యాపిల్ తీసుకొస్తే కొరుక్కొని తింటారు, గోవా తీసుకొస్తే మ్యాంగో ఈ కాయ కూడా ఏం తెచ్చారు డాడీ అంటే, అరే మంచి కోకోనట్స్ తెచ్చాను మీకు, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్తే ఈ పిల్లలు నాన్న స్నానం చేసి వచ్చేలోపు వాళ్ళు ఏం చేశారంటే ఆ కోకోనట్ పట్టుకొని పళ్ళతో పీక్కుంటూ కూర్చొని ఆ పీకింది నవ్వులుతూ ఉంటే ఎలా ఉంటుంది? చవ్వగా చప్పగా ఏంటో ఉంటుంది, అస్సలు టేస్ట్ లేదు. చిచ్చి మా డాడీ ఏంటి అసలు సూపర్ ఉంటుంది, మీరు ఎప్పుడు చూడలేదురా అన్నారు, ఎప్పుడు టేస్ట్ చేయలేదురా అన్నారు, ఎలా ఉంది అనుకో. ఆ పళ్ళు పీకి బ్లడ్ కూడా వచ్చేసేలాగా పీకుతూ ఉన్నారు. పీకి ఆ డాడీ స్నానం చేసి బయటికి రాగారు పరిగెత్తి, డాడీ ఏం డాడీ ఇది మా పళ్ళన్నీ పోయినాయి, ఇదేంటి ఇట్లాంటిది తీసుకొచ్చి. అరే పిచ్చోళ్ళారా, దాన్ని తినే విధానము అది కాదు అని చెప్పి ఒక పలుగు తీసుకొని దాన్ని అంతా పైదంతా ఒలిచి ఆ లోపల టెంకాయ ఉంటే ఆ కాయను తీసి దాన్ని పగలగొడితే చక్కని వాటరు లోపల వైట్గా, వీళ్ళకి చాలా లోపలికి వాటర్ ఎట్లా వెళ్ళినాయి డాడీ, ఎంత బాగుంది అని వాళ్ళు ఆనందపడిపోతూ అప్పుడు లోపల కొబ్బరి తీసిచ్చి తిని, అబ్బా సూపర్ డాడీ, టేస్ట్ వాటర్కి వాటర్ బాగుంది, కోకోనట్ కూడా చాలా బాగుంది అని దాన్ని ఎంజాయ్ చేయగలిగారు. అలానే దేవునిని
రుచి చూడవలసిన విధానములో మనం రుచి చూడాలి. అర్థమైందా? ఆ ఫలము ఫలించకుండా పిందెలు తినేసేసి దేవుడు ఈజ్ నాట్ స్వీట్, దేవుడు గాడ్ ఈజ్ నాట్ స్వీట్, దేవుడు మధురంగా లేడు అని మనము అంటే తొందర ఎక్కువ అనమాట. మనకి ఏమి ఎక్కువ? తొందర ఎక్కువ. అది పరిపక్వతలోనికి తీసుకొచ్చే వరకు మనం ఎంజాయ్ చేయం. అందుకని నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, దేవుడు టేస్ట్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు ఎలా ఉంటాడు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. దేవుడు ఉత్తముడు. ఓకే, హీ ఈజ్ బెస్ట్ ఫర్ అస్, నాట్ ఎనీవన్. ఏ హ్యూమన్ బీయింగ్ కూడా మనకి బెస్ట్ కాదు. అర్థమవుతుందా? ఏ హస్బెండ్ బెస్ట్ కాదు, ఏ వైఫ్ బెస్ట్ కాదు, ఏ పేరెంట్స్ బెస్ట్ కాదు, ఏ ఫ్రూట్ బెస్ట్ కాదు, ఏ ఫుడ్ బెస్ట్ కాదు, ఏ మనీ బెస్ట్ కాదు, ఏది బెస్ట్ కాదు. ది బెస్ట్ ఎవరు అంటే గాడ్ ఇట్ సెల్ఫ్. ఆయన మనలో ఉన్నప్పుడు ఆ మాధుర్యము, ఆ స్వీట్నెస్, ఆ హ్యాపీనెస్, అసలు ఈ లోకములో ఏది కూడా మనకున్న గ్యాప్ని ఏం చేయలేదు, ఫిల్ చేయలేదు. ఓన్లీ గాడ్ క్యాన్ ఫిల్ ఆర్ గ్యాప్. నీ ఎంప్టీనెస్ ఉంటుంది కదా, ఏదో లోన్లీనెస్ ఉంటుంది కదా, ఏదో ఏమంటామంటే బాధ ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే, సాడ్నెస్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఒంటరి వాడిని, ఒంటరి దానిని, ఏదో వెలితి, అన్నీ ఉన్నా ఏదో వెలితి ఉంటుంది కదా. ఆ వెలితిని కంప్లీట్ చేయగలిగింది ఎవరో తెలుసా? ఓన్లీ గాడ్. గాడ్ ఉంటే ఎవరు ఉన్నా మన లైఫ్లో, ఎవరు లేకపోయినా మన లైఫ్లో మనకేముండదు, ఎంప్టీనెస్ అనేది అస్సలు ఉండదండి. ఇట్స్ రియల్లీ ట్రూ. అది నిజం. అది అనుభవించండి, దాన్ని టేస్ట్ చేయండి. అప్పటి వరకు క్రీస్తులో నిలిచి ఉండండి. నిలిచి ఉంటే అప్పుడు మీకు ఆ యొక్క మాధుర్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే, ఆ దేవునిలో మనము ఫలించాలి. ఈ ఫలించాలి అంటే మనం ఏం చేయాలి అంట? మన నిలిచి ఉండాలి. అలానే ఆ నిలిచి ఉన్నప్పుడు ఫలాలు వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉన్న ఫలాలు అవి ఎక్కువగా రాకపోతే మరలా వాటిలో పనికిరాని తీగలు కొన్ని ఉంటాయి. ఫలించే వాటిలోనే ఇంకా పనికిరాని అవి కొన్ని తీగలు ఉంటాయి. అంటే ఆ ప్రూనింగ్ ప్రాసెస్లోనికి మనము వెళ్ళాలి. మంచి చెడంతా తీసేసాము, దానిపైన ఉంటుంది చెడు తీగలన్నీ తీసేసావు. చెడు తీగలన్నీ తీసేసింది అంటే పాపాలన్నీ తీసేసావు. నువ్వు తీసేసిన తర్వాత యు స్టార్ట్ బ్లూమింగ్. నీవు ఆ ఫలాలు, ఆ యొక్క పువ్వులు కొంచెము కాయలుగా మారడం చూస్తూ ఉంటావు. ఇంకా ఎక్కువ ఫలించాలి అంటే ఇంకా అందులో కూడా పనికిరాని తీగలుంటాయి. ఆ ప్రూనింగ్ ప్రాసెస్లోనికి మనం వెళ్ళాలి. ఒక్కొక్కసారి పువ్వులు చెట్లు ఉంటాయి, రోజెస్ కానీ ఇట్లా కొన్ని మొక్కలు ఉంటాయి. ఇవేం చేస్తామో తెలుసా? వాటిని మనం ట్రిమ్ చేయాలంటే ప్రూన్ చేయాలి, కట్ చేయాలి. చాలామందికి అలా కట్ చేయడం ఇష్టం ఉండదు. నేను చామంతి మొక్కలు కొన్నాను. చామంతి మొక్కలు తీసుకుంటే చక్కగా బొకేలాగా ఇలాగ పువ్వులు పూసేసి ఉన్నాయి. రకరకాలైన చామంతి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అవి ఎస్తేరక్క నాకు వీడియో కాల్లో చూసి అంది, నువ్వు వెంటనే ఆ పువ్వులన్నీ కట్ చేసేసేయి, అప్పుడే నీకు ఆ మొక్క బ్రతుకుతుంది, లేకపోతే ఆ మొక్క చచ్చిపోతుంది అంది. అసలు అంత అందమైన పువ్వుల్ని అలా కట్ చేయాలంటే నా మనస్సు అస్సలు ఒప్పలేదు. అప్పుడు అంతకుముందు ఒకసారి కొన్నా, ఆ మొక్కలన్నీ నిజంగానే చచ్చిపోయినాయి. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేకపోతే నేను దాన్ని కట్ చేసి ఉండేదాన్ని కాదేమో. అది రూట్స్ ఫామ్ అయినాయి, మంచిగా ఉన్నాయి కదా అంటే అయినా అవి చనిపోతాయి అంటే అవును నా అంతకుముందు చనిపోయినాయి అని నేను నిర్దాక్షిణ్యంగా అవన్నీ కట్ చేసేసాను. దాదాపు మొదల నుంచి తుంచి మిగిలిందంతా కట్ చేసేసాను. కాకపోతే వాటర్లో పెట్టుకొని కొన్నాళ్ళు ఆనందించాను అనుకోండి. బట్ నిజంగానే ఎప్పుడైతే అవి కట్ చేసిన తర్వాత
ఆ ప్లాంట్ నాకేమైంది అంటే సర్వైవ్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టు పువ్వులు పూస్తూ ఉంది. సో అలానే ప్రూనింగ్ ప్రాసెస్ అనేది క్రిస్టియన్ లైఫ్కి ప్రూనింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రూనింగ్ ప్రాసెస్ లేకపోతే ఏమవుతుందో తెలుసా, మరలా మనలో ఆ చెడు బీజాలు అనేవి మరలా మనలో కనపడుతూ ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? జన సమూహంలో నుంచి దేవుని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. 70 మంది శిష్యుల్లోకి వచ్చాడు. ఆ శిష్యుల్లో ఆ గుంపులో నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? 12 మంది. అంటే నిలిచి ఉండడం మనకి కనిపిస్తూ ఉంది. నిలిచి ఉన్నాడు, ఫలాలు ఫలించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి వెంబడించేవాడుగా ఉన్నాడు. కానీ ఈలోపు ప్రూనింగ్ ప్రాసెస్ని మర్చిపోయాడు. ఈ ఫలిస్తున్నాను కదా అనుకొని ఆ ఫలాలు ఫలించే దానిని ప్రూనింగ్ ప్రాసెస్ మర్చిపోవడాన్ని బట్టి, దాన్ని అలక్ష్యం చేయడాన్ని బట్టి ఆ క్రియలే, కానీ ఆ క్రియలు నిర్జీవ క్రియలు. ఆ నిర్జీవ క్రియలను మనలో అంటే నిర్జీవ క్రియలు అవి ఏమంటామంటే డీడ్సే, అంటే అవి కనిపిస్తూ ఉంటాయి క్రియలుగా, బట్ ఇట్స్ డెడ్, మృతమైనవి. ఆ మృతమైన వాటిని మనం ఏం చేయాలంటే మరలా ప్రూన్ చేయాలంటే కట్ చేయాలి. ఈ యూదా ఇస్కరియోతులో దేవునిని వెంబడిస్తూ ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇతనిలో ఒక డెడ్ డీడ్ అనేది కనపడుతుంది. ఆ డెడ్ డీడ్ ఏంటంటే, నిర్జీవ క్రియ ఏంటంటే, అరే ఏంటి ఎంత అత్తరుబుడ్డి తీసుకొచ్చావు నువ్వు, ఆ అత్తరుబుడ్డి తీసుకొచ్చింది అదేదో అమ్మి పేదలకి ఇస్తే ఎంత బాగుండు, ఈయన పాదాల మీద పోసింది ఎందుకు? ఇక్కడ ఆ డెడ్ డీడ్ అది మంచి కార్యముగా కనిపిస్తుంది. అరే పేదలు కనపడుతున్నారు, పేదలకి సహాయం చేయాలి అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ ఇంటెన్షన్ అది కాదు. తనకి డబ్బు మీద వ్యామోహము పెరగడము అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. అది తనేం చేయాలంటే వెంటనే దాన్ని కట్ చేయవలసినటువంటి వాడు. అక్కడికి దేవుని హెచ్చరిక మనకు అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ దానిని అతను తీసుకోలేకపోవడాన్ని బట్టి అది పెరిగి 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 చివరికి ఎలా అయింది అంటే ఆ నిర్జీవ క్రియ తనను మృతమైనదిగా చేసేలాగా అయిపోయింది. క్రీస్తులో నుండి పూర్ణంగా బయటకు వచ్చేసేలాగా చేసింది. రక్షించబడని వారు ఏం చేయాలి అంటే పనికిరాని తీగలనే పాపాలను తీసివేసుకోవాలి. రక్షించబడిన మనము, రక్షణలో కొనసాగుతూ ఉన్నటువంటి మనలో కూడా ఏముంటాయి వినాలి, నిర్జీవ క్రియలు అనేవి మనలో ఉంటాయి. ఈ నిర్జీవ క్రియలు ఏం చేస్తాయి అంటే మనల్ని ఈ యూదా ఇస్కరియోతులాగా తయారు చేస్తాయి. చివరికి దేవునినే అప్పగించేలాగా చేస్తాయి, దేవునిని వదిలేలాగా చేస్తాయి, దేవుని బిడ్డలను విడిచిపెట్టేలాగా, వారిని అప్పగించే వారిగా మనం తయారైపోతాము. రేపొద్దున వారిలో లోపాలను కనుగొనేవారుగా తయారైపోతాము. వారు చేసేవన్నీ మనకి మనము నిర్జీవ క్రియలతో ఉండి దేవుని బిడ్డలు చేసేవన్నీ నిర్జీవ క్రియలుగా కనపడతాయి. ప్రభువేమో ఆ అమ్మాయి చేసింది మంచిదే అని ప్రభు అంటూ ఉంటే ఈ యూదా ఇస్కరియోతుకి ఎలా కనిపిస్తూ ఉంది? ఆమె చేసింది తప్పుగా కనిపిస్తూ ఉంది. అనేక మారులు మన జీవితంలో మనకి కూడా దేవుని బిడ్డలు చేసేయి, మన తోటి విశ్వాసులు చేసే పనులు, వారి యొక్క క్రియలు మనకి ఎలా కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ యూదా ఇస్కరియోతుకి కనబడినట్లుగానే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఆ అమ్మాయిలో కాదు, ఇక్కడ ప్రాబ్లం యేసు ప్రభులో కాదు, కానీ ప్రాబ్లం ఎవరిలో ఉంది? యూదా ఇస్కరియోతులో ఉంది. ఎదుటివారి తప్పుల్ని చూస్తూ ఎదుటివారి మంచి పనులు కూడా నీకు తప్పులాగా కనిపిస్తూ ఉన్నాయంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యూ మై డియర్. నీలో ఏదో లోపం ఉంది, నీలో పనికి రాని తీగ ఏమి చేస్తూ ఉంది?
ఫలిస్తూ ఉంది. ఆ పనికి రాని తీగను అర్థం చేసుకొని దానిని నువ్వు కట్ చేసుకోగలుగుతావా? కట్ చేసుకోగలిగితే అప్పుడు నీవు ఫలాలు ఫలించగలుగుతావు. లేకపోతే ఫలము ఫలించడము అది కష్టం. చివరికి నీవే మృతమైపోతావు. దయచేసి ఆలోచన చేయండి. స్పిరిచువల్గా ఉన్నాను అనుకుంటూ ఉన్నావు, కానీ నిజంగా నువ్వు స్పిరిచువల్గా ఉంటే ఆ ఫలము యొక్క ఆ టేస్ట్ని నువ్వు అనుభవిస్తావు. ప్రేమ ఉందా నీలో? సంతోషం ఉందా నీలో? సమాధానం ఉందా నీలో? ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయా నీలో? ఇవేమీ లేకుండా ఎలాగ నేను దేవుని బిడ్డని అని చెప్పుకోగలుగుతూ ఉన్నావు? మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఈ రెండో రకం ఉంది. మొదటి రకంలో మనము యూదా ఇస్కరియోతుని చూస్తే అసలు ఎప్పటికీ ప్రూనింగ్ అనేది జరగల. కానీ ఇంకొక శిష్యుడు ఉన్నాడు, పేతురు గారు. పేతురు గారిలో ఆ చెడు తీగ ఫలిస్తూ ఉన్న తీగే, ఆ ఫలిస్తూ ఉన్న తీగలో పనికిరాని తీగ యూదా ఇస్కరియోతుకి ఎలాగా అది గ్రో అవుతుందో ఈ పేతురు కూడా గ్రో అవుతుంది. తనేం చేస్తూ ఉన్నాడు? బొంకుతూ ఉన్నాడు. బొంకుతూ ఉన్నాడు, ప్రాణభయంతో బొంకుతూ ఉన్నాడు. నువ్వు కూడా యేసు ప్రభులో ఒక వ్యక్తివి కదా. అసలు ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెప్పుడు ఉన్నాను ఆయనలో, ఆయనతో ఉంటే ఆయన్ని సిలువ వేస్తున్నారు, నన్ను ఎక్కడ వేసేస్తారు అని భయపడ్డాడు. చిన్నపిల్ల అడిగింది, చిన్నపిల్ల దగ్గర కూడా బొంకేస్తున్నాడు. చూసారా? ఇలాగా ఆ బొంకడం అనేది, నిజము చెప్పలేకపోవడం, భయపడడం, దాగుకోవడం, అబద్ధమాడడం, ఇవన్నీ కూడా ఫలిస్తున్నాం అనుకుంటున్నారు, శిష్యుల్లోగానే ఉన్నారు. కానీ ఇవన్నీ ఆ చెడు తీగలు పాకుతూ ఉన్న టైంలో, అవి గ్రో అవుతూ పెరుగుతూ ఉన్న టైంలో వాటిని నువ్వు ప్రూన్ చేయాలి. బొంకేశాడు, అంత అయిపోయిన తర్వాత తనకు అర్థమైంది ఏమని, అరే ఇది తప్పు కదా, ఇది చెడు తీగ కదా అనుకొని ఆ చెడు తీగను మనవాడు ఏం చేశాడు? కట్ చేశాడు. ఎప్పుడైతే ఆ చెడు తీగను కట్ చేశాడో తనే ఒక రాకుగా తయారయ్యాడు. తన మీదే ఒక సంఘాన్ని కట్టగలిగాడు దేవుడు. నీవు పేతురులాగా బొంకుతూ ఉండి ఉండవచ్చేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో, దాక్కుంటున్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, ధైర్యంగా దేవుని కొరకు అడుగులు ముందుకు వేయలేకపోతూ ఉన్నావేమో. ఇట్స్ ఓకే. నీకు అర్థమవుతూ ఉందా? అర్థమైతే సిజర్స్ తీసుకో, నిర్దాక్షిణ్యంగా కట్ చేసేయి. నీలో పనికిరాని ప్రతి తీగను కట్ చేయి. ఫలిస్తుంది అనుకున్న, ఫలిస్తూ ఉన్న ఆ తీగను నువ్వు కట్ చేయగలిగితే పేతురును వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? వాడుకుంటాడు. లేదు యూదా ఇస్కరియోతులాగా దాన్ని ప్రూన్ చేయకుండా ఆ ధనాశను కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తావా? ఎదుటి వారిని నిందిస్తూనే వెళ్తావా? ధనాన్ని సంపాదించుకోవడం పాపమా అండి? ధనం లేకుండా నేను బ్రతుకుతానా, నువ్వు బ్రతుకుతావా? అలానే అనిపిస్తూ ఉంది. కానీ దానికి కూడా కొంత లిమిట్ అనేది, మన అవసరతలకు కూడా కొంత లిమిట్ అనేది, అది పాపంతో పాపపూరితమైనది కాకుండా ఉండేది, అది దురాశతో కాకుండా ఉండేది. దేవుడు మనకి మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తే, ఆయన అనుగ్రహించే ధనములో పాపం ఉండదండి. ఆయన అనుగ్రహించే కంఫర్ట్స్లో నీకు పాపం ఉండదండి. ఆయన అనుగ్రహించే ఏ సొత్తులో ఆయన పాపం అనేది ఉండదు, గర్వం అనేది ఉండదు, లోకం అనేది ఉండదు. నీతిని వదిలేసి ఆయన రాజ్యాన్ని కట్టడం మానేసి నువ్వు ధనము కోసం పరుగులెత్తుతూ ఉంటే ఆయన ఇచ్చేది కాదది, నీవు సంపాదించుకున్నది.
ఆయన ఏమంటున్నారంటే, నీవు నీతిని వెతుక్కో, నీతిగా బ్రతుకు, నీతిని స్థాపించు, నీతిని విత్తు, నా రాజ్యాన్ని కట్టు, అప్పుడు నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. ఆయన ఇచ్చేది ఆశీర్వాదకరం, నీవు సంపాదించుకునేది శాపకరం. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే ఇల్లు, అదే ధనము, అదే కారు, అదే సమస్తము ఏదైనా ఉందా అంటే అదే. కానీ అది నీవు సంపాదించుకున్నదైతే నీ జీవితానికి ఉరవుతుంది, నీ ఆత్మీయ జీవితానికి సర్వనాశనం చేసేదిగా అవుతుంది. నీతిని వదిలి ఆయన రాజ్యాన్ని కట్టకుండా ధనము కోసము, లోకం కోసం పరుగులెత్తుతున్న వారులారా దయచేసి అర్థం చేసుకోనండి. వాటిని ప్రక్కన పెట్టి నీతిని, యథార్థతను, పరిశుద్ధతను సంపాదించుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టుకుంటూ నువ్వు వెళ్ళిపోతే దేవుడు నీకు బహుగా ఈ లోకాన్ని నీ జీవితంలో బహుధనవంతుడుగా, యోబునాడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాంటి వారు ఎవరూ లేరు. ఆయనకు దేవుడు బహుగా తూర్పు దిక్కున ఉన్న వారిలో బహు ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుడిగా దేవుడు యోబును చేశాడు. అంటే అది దేవుడు ఇచ్చిన ధనము, తను సంపాదించుకున్నది కాదు. అందుకని తనకు అన్నీ పోయినా తను మాత్రం ఎవరిని పట్టుకున్నాడు? దేవుణ్ణే పట్టుకున్నాడు. నీకు నువ్వు సంపాదించుకుంటే అవన్నీ పోతే దేవుణ్ణి దూషిస్తావు నువ్వు. వాళ్ళకున్నాయి కదండి, వాళ్ళకున్నాయి, వాళ్ళకి దేవుడిచ్చాడు. నీకు కావాలి అనుకుంటున్నావు, నీవు సంపాదించుకుంటున్నావు, నువ్వు నరకానికి వెళ్తావు, వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ సత్యాన్ని దయచేసి అర్థం చేసుకోనండి. దేవుని రాజ్యాన్ని వెతకడానికి, నీతిగా బ్రతకడానికి మన నడుములను బిగించుకొని క్రీస్తునందు నిలిచి ఉండి ఫలించేవారిగా ఉంటూ, ఫలిస్తూ ఉన్న మనలో ఇంకా ఫలింపని, ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఆ ప్రూనింగ్ ప్రాసెస్లోనికి మనము వెళ్ళాలి. యూదా ఇస్కరియోతులో వచ్చిన ఆ యొక్క చెడు తీగను కట్ చేయకపోవడాన్ని బట్టి తన జీవితం ఎలా ఉందో, పేతురులో వచ్చినటువంటి ఆ చెడు తీగను కట్ చేయడం ద్వారా తన జీవితం ఎలా ఉందో దేవుడు మనకి తేటగా అర్థం చేశారు. కాబట్టి యు టేక్ యువర్ ఓన్ డెసిషన్. లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతావా? నీతిగా ఉండడానికి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడే నిన్ను బ్లెస్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ కోణములో నువ్వు సంపాదించుకోవాలి, ఏ కోణములో ఫలాలు ఫలించాలి అని ఆశపడుతూ ఉన్నావు. క్రీస్తులో నిలిచి ఉండకుండా నువ్వు ఫలిస్తే దానివల్ల ఏమవుతుందో తెలుసా? అసలు ఫలాలు రావు, ఆత్మీయ ఫలాలు రావు, శరీర ఫలాలు వస్తాయి. దాట్ విల్ టర్న్ యాజ్ ఎ బిట్టర్. అది నీ జీవితంలో చేదు అనుభవాలనే మాత్రమే మిగులుస్తుంది. అది దేవుడిచ్చేది కాదు, బై యువర్ ఛాన్స్, నువ్వు తీసుకున్న ఛాన్స్. దయచేసి అర్థం చేసుకోనండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే ఆ స్వీట్నెస్ని మనం అనుభవించగలుగుతాము. స్పిరిచువల్గా ఉన్నామా లేదా అని కొలుచుకోవడానికి మనకి ఇదొక కొలమానము. ఏంటి అంటే ఆత్మఫలము ఫలించగలుగుతూ ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం.